బీఆర్ఎస్ నాయకురాలు రజనీ ఛాయ్ చంద్ ఉన్నారు మనతో పాటు. అక్క నమస్కారం, బాగున్నారా? అక్క చెప్పండి అక్క, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను అరెస్ట్ చేయాలని అనుకుంటుంది? ఒకటి ఈరోజు వాళ్ళ ఏదైతే ఇచ్చిన హామీలను క్వశ్చన్ చేస్తున్నది, లేదు ప్రజలను అలర్ట్ చేస్తున్నది. ఈ తెలంగాణను 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేసుకున్న తెలంగాణను ఈ సంవత్సర కాలంలో ఆగం చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారని అడుగడుగున క్వశ్చన్ చేస్తున్నందుకు డే 1 నుంచి ఈ సంవత్సర కాలంలో ప్రతి నెల కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే వింటున్నాం. ఏదో ఒక ఈ రోజు ఫార్ములా ఈ రేస్ గురించి రావచ్చు, కానీ ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అంతకుముందు కుటుంబం గురించి మాట్లాడారు, అంతకుముందు ఇంకో ఇష్యూ అన్నారు. అంటే నేను ఒకటే అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చిరా, లేకుంటే మీరు ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, లేకుంటే మిమ్మల్ని పనులు చేయండి అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం మీరు అధికారంలోకి వచ్చిర్రా? కాబట్టి ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అక్రమమైన కేసు. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, అవును 55 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అధికారికంగానే జరిగిందని చెప్పి వాళ్ళ మంత్రుల మాటల్లోనే వింటున్నాం. మరి అక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది, అవినీతి ఎక్కడ జరిగింది? కాబట్టి మేము ఒకటి ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా దేశంలో ఎవ్వరికీ సాధ్యం కాని పని కేటీఆర్ గారు చాలా రిస్క్గా మన హైదరాబాద్ని చాలా అగ్రగామిగా ఉంచాలని చెప్పేసి తీసుకొచ్చిన సందర్భాన్ని చూస్తున్నాం. దాని ద్వారా ఎంతమంది దేశవ్యాప్తంగా ఒక్కసారి చర్చ జరిగింది, కొన్ని కోట్ల 600 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత అది నిర్వహించకుండా ఉన్నది ఎవరండి? తదనంతరం ఆ రేసును నిర్వహించని అసమర్థ పాలన, దాన్ని ప్రజలు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారో అని చెప్పి మొత్తం ఫార్ములా ఈ రేసే తప్పు, లేదు కేటీఆర్ గారే తప్పు అని మాట్లాడడము ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. ఇంకొకటి, ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీకు ఏం కోపం, ఎవరి మీద కోపం? హైదరాబాద్ ప్రజల మీద కోపమా? మీకు ఓటు వేయనందుకు అందుకేనా హైదరా పేరుతో విధ్వంసం సృష్టిస్తారు? లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఒక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉంచినందుకు కోపమా? మీరు అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారు హైదరాబాద్ని? లేదు కేటీఆర్ గారి మీద కోపమా? ఏం కోపం అని మేము ఒకటండి, ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చెప్పారు, లీగల్ టీముని కానీ అడ్వకేట్ కానీ అడ్డుకునే హక్కు లేదు, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొట్లాడుతున్న సందర్భంలో మీరు అక్రమమైన కేసు పెట్టిర్రు, ఓకే, ఇక్కడ కొట్లాడుతున్నాం న్యాయాల మీద చట్టాల మీద మాకు నమ్మకం ఉందంటున్నాం. కానీ ఇక్కడ మనం ఏం స్టేట్మెంట్లు చూస్తున్నాం, కాంగ్రెస్ శ్రేణులు మొత్తము రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అంటే వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, లేదు వీళ్ళే డేట్ డిసైడ్ చేస్తారా, ఎప్పుడు అరెస్ట్ అవుతారా అనే డేటు ముందే డిసైడ్ అయిపోతుంది. అంటే గాంధీ భవన్ నుంచి ఏమైనా లీకులు వస్తున్నాయా వాళ్ళ శ్రేణులకి? లేదు గాంధీ భవన్లోనే జడ్జిమెంట్ ఏమైనా జరుగుతుందా? మేము కాంగ్రెస్ శ్రేణులను ఒకటి అడుగుతున్నాం, మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇది చాలా ఎటువంటి అక్రమం లేని కేసు, హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన ఫార్ములా ఈ రేసు, దాన్ని అందరూ పొగిడిర్రే అంటే మీకు చేతగాని పని చేసినందుకు కక్ష పెట్టుకున్నారా? లేదు మీరు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందుకు అందరినీ ఏదో ఒక రూపంలో ఇరికించాలనే పని పెట్టుకున్నారా అని మేము అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటున్నారు, ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు, అంటే కేటీఆర్ను అరెస్ట్ చేసే తీరుతాము అని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది ఆయన అరెస్ట్ అయిన క్షణంలో? ఒకటండి, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇంతకంటే 100 నిర్బంధాలు చూసిర్రు. 10 ఏళ్ల కాలంలో పని చేసిర్రు, అంతకుముందు ఉద్యమం చేసిర్రు. ఇక్కడ ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు, మీ సంవత్సర కాలం పాలన ఎలా ఉందో చూసుకోండి అని మేము కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కేటీఆర్ గారు ఒకటే అన్నారు, అటువంటి 100 కేసులు మంద నరేందర్ రెడ్డి గారు పోయిరు, అంతకుముందు ఇంకో నాయకులను పెట్టిరు, ఇంకా 100 కేసులు పెడుతున్నారు, ఒక చిన్న పోస్టు పెడితే కేసులు పెడుతున్నారు. అటువంటి కేసులు ఎన్నో చూసినాం, 100 కేసులు భరించినాం, పోయినాం, వచ్చినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం, అభివృద్ధి దిశగా నడిపినాం. కానీ మేము సంవత్సర కాలంలో మీరు చేస్తున్నదాన్ని మేము సహించాం. మీరు మంచి చేయండి, మేము ఉంటాం, మంచి చేయండి, ప్రజల పక్షాన ఉంటాం. కానీ మీరు మంచి చేయకపోతే అదే ప్రజల పక్షాన మేము కొట్లాడతామని చెప్తున్నాం. ఎవ్వరూ చెల్లా చెదురు గారు వాళ్ళు అనుకుంటున్నారేమో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెల్లా చెదురవుతారు అని చెప్పేసి. ఇక్కడ ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఒకటి చెప్పారు, మేము ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టరీ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుల్లాగా ఉన్నారు మా కార్యకర్తలు అని చెప్పి ఖచ్చితంగా బలంగా కొట్లాడతారు. మీరేమో సపోర్ట్ చేస్తాము అని మీరు అంటున్నారు, అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు ప్రతి విషయంలో, అంటే ప్రజలకు దగ్గర అయ్యే విషయంలో అభివృద్ధి చేద్దామని పోతే ఒక కంపెనీ కూడా రానియకుండా ప్రతి విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంటుండి చేయిస్తున్నారు, అడుగడుగున మా కాంగ్రెస్ పార్టీకి
అంటే మా పథకాలు ఇంప్లిమెంట్ కాకుండా లేకుంటే కంపెనీలు తేకుండా అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆ వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు? మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు మీరు 15,000 ఇవ్వండి రైతు భరోసా, మేము ఎందుకు అడ్డుపడతాం, మేము ఇవ్వాలనే కోరుకుంటున్నాం. రైతులకు ఎలక్షన్ ముందల మీరు కదండి రైతు బంధుని ఆపింది. ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీ అటువంటి చర్యలు చేసిందా? రెండవది లగచర్ల ఇష్యూలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి రైతులు కొట్లాడితే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని రైతులు రాలేదు, రైతులు కొట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. కాబట్టి ఈరోజు హైడ్రా పేరుతోటి మీరు చేసుకున్న ప్రణాళిక ఏంటండి? మీది మూసి విషయంలో, మూసి ప్రక్షాళన విషయంలో, మూసి సుందరీకరణ విషయంలో మీరు నిర్ణయాలు ఏంటి, ఏ రకమైన ప్రాతిపదికన తీసుకున్నారో ఒక్కసారి ప్రకటించండి. అంటే ప్రజలకు ఇబ్బందికరమైన వాదనలో లేకపోతే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తుంది, కొట్లాడుతుంది. మేము మహాలక్ష్మి పథకం ఇవ్వమంటున్నాం, కళ్యాణ లక్ష్మి ఇవ్వమంటున్నాం, తులం బంగారు ఇవ్వమంటున్నాం, రైతు భరోసా ఇవ్వమని చెప్తున్నాము, కేసీఆర్ కిట్ లాంటి మంచి పథకాలు ఉండే అటువంటివన్నీ చెయ్యండి మీరు అని చెప్తున్నాం, మంచి చేయండి అని చెప్తున్నాం. మీకు చేతగాక ఆసరా పింఛన్ పెంచమని చెప్తున్నాం, అది మీకు చేత కావట్లేదు. సంవత్సర కాలంలో మీకు చేతగాని వైఫల్యాలను మేము ఎత్తి చూపితే మీకు కోపం వస్తుంటే మరి మీరు ప్రజల తరఫున ఎట్లా పనిచేస్తారండి? కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు ఒక భయం పట్టుకుంది, వాళ్ళకి ఏది చేయడానికి చేత కావట్లేదు. ప్రజలకు ఒక స్టంట్ లాగా ఇష్టం వచ్చిన హామీలన్నీ ఇచ్చిర్రు. సేమ్ ఎలక్షన్ ముందర ఏం చేసిర్రో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే చేద్దామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చాలా పరిణితితోటి ఉన్నారు, ఖచ్చితంగా కొట్లాడుతారు. కొట్లాడే తత్వం తెలంగాణ గడ్డ మీద ఉంది ప్రతి బిడ్డకు.